వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏసీబీ పనితీరు మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుందండి. ఎందుకంటే ఒకవైపు తెలంగాణలో చూస్తున్నాం, అవినీతి నిరోధక శాఖ వరుసగా ఎన్ని తిమింగలాలని పట్టుకుంటోంది అన్నటువంటి విషయం మీద. తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ వరుసగా ఎంత దూకుడుగా వాళ్ళు వెళ్తున్నారు, ఎంత తిమింగలాలను వాళ్ళు పట్టుకుంటున్నారని చూస్తున్నాం. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉన్నతాధికారుల ఇళ్ల మీద, బంధువుల ఇళ్ల మీద, వాళ్ళకి సంబంధించిన అన్ని ప్లేసెస్లో కూడా బృందాలుగా సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కీలక స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు వీటన్నిటి మీద పక్కా ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేస్తున్నారు. ఏసీబీ అలా ముందుకెళ్తోంది. చూసాంగా, వాళ్ళు పట్టుకుంటే చాలు, జస్ట్ టచ్ చేస్తే చాలు 100 కోట్లు, ఏదైనా సరే మినిమం మార్కెట్ వాల్యూ 100 కోట్లు, 2000 కోట్ల దాకా వెళ్ళిందనేది ఈ మధ్యకాలంలో వారం గ్యాప్ వచ్చినట్టుగా ఉంది. మధ్యలో ఎవరు దొరకలేదు ఇంకా. సో ఇక్కడ అవినీతి విషయంలో ఎంతటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా దర్యాప్తు పరిధిలోకి వాళ్ళు వచ్చి తీరాల్సిందే అనే సంకేతం ఇస్తున్నారు. అయితే తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ ఆపరేషన్స్ మీద మాత్రం ఇంకో రకమైనటువంటి చర్చ జరుగుతోంది. ఏపీలో కూడా ఈ ట్రాప్ కేసులు, కింది స్థాయి ఉద్యోగుల మీద చర్యలు కొనసాగుతున్నాయి. కానీ భారీ స్థాయిలో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు, ఎందుకంటే మనం విన్నటువంటి కుంభకోణాలు తెలంగాణలో ఏముందండి, ఈ ఈవీ కార్ రేస్ ఒకటి, తర్వాత అదే ఫార్ములా ఈ రేసు, తర్వాత కాళేశ్వరం, అండ్ ఇటీవల కాలంలో ఇంకోటి ఏదో బయటకు వస్తుంది, దానికి సంబంధించింది. ఈ 4-5 విషయాల్లోనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అందులోని ఇంజనీరింగ్ చీఫ్, ఇరిగేషన్ కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, వీటిల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా బయటపడుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ లేదు చెప్పండి, ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పటిదాకా? ప్రతి దాంట్లోనూ అదే కదా. కానీ అక్కడికి వచ్చేసరికి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఇవన్నీ కూడా ముందున్నాయి. మరి వాళ్ళ మీద ఎక్కడ కీలక వ్యవస్థల్లో పనిచేసినటువంటి అధికారులు, వాళ్ళ వ్యక్తులు, మరింత విస్తృత సోదాలు వాళ్ళ మీద ఎప్పుడు జరుగుతాయి? ఏసీబీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యూస్ ఎక్కడ వినిపిస్తుంది అన్న ప్రశ్నే వస్తుంది. ఎందుకంటే అవినీతి అనేది కేవలం ఒక ఉద్యోగి లంచం తీసుకోవడంతో ఆగిపోతుందా? కాదు. వ్యవస్థలో పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా ఎక్కడైనా అక్రమ సంపాదనకి మార్గాలు ఏర్పడితే దాని వెనక ఉన్న మొత్తం నెట్వర్క్ని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా పుక్కిట పురాణాలు అనేటువంటి విధంగానో, లేదు అంటే కాకమ్మ కథలో అనేటువంటివనో మనం మాట్లాడుకోవాలంతే. మాట్లాడుకోవడం వరకే సుమా, కేవలం మాట్లాడుకోవడం వరకే. అంతకుమించి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ ఏసీబీకి లంచం తీసుకుంటూ పట్టుబడే ఉద్యోగి మీద కేసు నమోదు చేయడం అనేది కేవలం ఒక కోణం, ఇట్స్ జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ అంతే. కానీ అవినీతి ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినటువంటి అధికారుల విషయంలో దర్యాప్తు అనేది చాలా లోతుగా జరగాలి. ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ నిర్ణయాల వల్ల వచ్చాయి, కుటుంబ సభ్యుల పేర్లలో ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, బినామీ లావాదేవీలు జరిగాయా, గతంలో పనిచేసినటువంటి శాఖల్లో ఎలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ వల్ల ఎవరికి లబ్ధి చేకూరింది, కాంట్రాక్టులు, టెండర్లు, భూ వ్యవహారాలు, అనుమతుల విషయం, ఏదైనా సరే అక్రమ సంబంధం దీంట్లో ఉందా వాళ్ళకి, ఈ అంశాలన్నీ కూడా పరిశీలించాలి. అప్పుడు మాత్రమే అవినీతికి సంబంధించిన అసలు తిమింగలాలు ఎవరో బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏపీఏసీబీ మీద ఒక విమర్శని నేరుగా వాస్తవంగా చెప్పడం కంటే కూడా ఒక ప్రశ్న వేయడం అనేది ఇక్కడ అవసరం. ఎందుకనంటే ప్రభుత్వం మారిన తర్వాత పెద్ద స్థాయి అవినీతి ఆరోపణల మీద పూర్తి స్థాయి ఆధారాలు సేకరించే ప్రక్రియ జరుగుతోందా? ఎస్, అఫ్కోర్స్ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో జరిగిన నిర్ణయాలు, భారీ ప్రాజెక్టులు, టెండర్లు, భూమి వ్యవహారాలు, నియామకాలు, అనుమతులు, ఇలాంటి అంశాల మీద ఆర్థికపరమైనటువంటి దర్యాప్తు జరుగుతోందా? యాజ్ ఆఫ్ నో ఆన్సర్. ఒకవేళ జరిగితే దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఎప్పుడు బయటకు వస్తాయి? వెయిట్ చేయాలి. ఇది ప్రజలకు తెలియాల్సిన అంశం. ప్రజలు కూడా అందుకే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఒక గవర్నమెంట్ చేంజ్ అయిన వెంటనే ప్రతి అధికారి మీద కేసులు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. అండ్ ఆఫ్ కోర్స్ యాక్సెప్టెడ్. రాజకీయ ఆరోపణల పరంగా ఆధారాలు తీసుకోవడం, చర్యలు తీసుకోవడం దానికంటే ప్రమాదం, అందుకనే ఆగుతున్నారు. పెద్ద స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే వాళ్ళకి పక్కా ప్రాథమిక సాక్ష్యాధారాలు, ఆధారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలు, చట్టపరంగా నిలబడేటువంటి సాక్ష్యాలు అవసరం. అందుకే ఏసీబీ నెమ్మదిగా మూవ్ అవుతోంది, కానీ పకడ్బందీగా మూవ్ అవుతోంది అన్న మాట మాత్రం చెప్పాలి. పనిచేయట్లేదు అనే నిర్ణయానికి మాత్రం ఇక్కడ రాకూడదు, విచ్ ఇస్ కంప్లీట్లీ డెరగేటివ్. ఖచ్చితంగా ఆ మాట అనకూడదు కూడా. అయితే ఈ సమయంలో దాదాపు 2 ఏళ్ళు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఈ దర్యాప్తు ఒకవేళ జరుగుతుందనుకోండి, ప్రజలకి కనిపించేటువంటి ఫలితాలు కూడా ఖచ్చితంగా కావాలి, తెలియాలి వాళ్ళకి.
ముఖ్యంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో భారీ ఆస్తులు కూడబెట్టారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు గానీ, ఎమ్మెల్యేలు గానీ ఎవరైనా సరే ఉంటే వాళ్ళ ఆస్తుల మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఆరోపణలు నిజమైతే చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవాలి. ఆరోపణ తప్పు అని తేలితే అదే వ్యవస్థ నుంచి వాళ్ళకి క్లీన్ చిట్ అనేది కావాలి. కానీ ఈ ఆరోపణలేమో సంవత్సరాల తరబడి రాజకీయ చర్చల్లో మాత్రమే ఉండి దర్యాప్తు స్థాయిలో ముందుకు వెళ్ళకపోతే మరి ఇప్పుడు ప్రజల్లో అనుమానాలు అవే ఉంటాయి. ఎందుకనంటే గత 3 నెలల స్పానే తీసుకుందాం, ఎక్కువ కూడా వద్దు. లాస్ట్ 3 మంత్స్‌లో తీసుకుంటే తెలంగాణలో దగ్గరగా ఒక 6గురు అధికారులని అందరూ 100 కోట్ల పైచిలకే. అందరూ 100 కోట్ల పైచిలకే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో గత 3 నెలల్లో విన్నటువంటివి ఎన్ని? ఒక్కటి కూడా సరిగా లేదు. పాత కేసుల్లోనే ఇదిగో దీంట్లో ఇది డెవలప్‌మెంట్, దీంట్లో ఇది డెవలప్‌మెంట్. అది లిక్కర్ కేసు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఇంకోటి కావచ్చు. ఎన్నో ఉన్నాయి కేసులు. ఎన్నో కేసులున్నాయి. కానీ ఒక్క దాంట్లో కూడా ఫలానా అధికారిని అరెస్ట్ చేశారు, ఫలానా వాళ్ళ ఆస్తులు ఇవి, ఇంత ఇగో ఇది ఇక్కడ సోదాలు జరిగాయి అన్నటువంటి వార్త ఒక్కటి కూడా మనం సరిగ్గా వినలేదు. అందుకే ఇక్కడ ప్రజల్లో అనుమానం అనేటువంటిది వస్తుంది. ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీకి చెందిన వారైనా అవినీతి మీద ఒకే ప్రమాణం ఉండాలి. ఇది ఎక్స్పెక్ట్ చేయకమ్మా, మన భారతదేశం ఇది ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అంటారా? తప్పదు. మీరు చెప్పిన మాట నేను కూడా వినాలి, డౌట్ లేదు అందులో. సరే, అది పక్కన పెడదాం. ఇక తెలంగాణలో ఏసీబీ ఆపరేషన్లు ఏపీకి ఒక బెంచ్ మార్క్లా కనిపిస్తున్నాయని మనం కూడా చెప్తూనే ఉన్నాం. అక్కడ కింది స్థాయి ట్రాప్ కేసులతో పాటుగా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల వ్యవహారాల మీద కూడా దృష్టి పెట్టడం ఎక్కువగా కనిపిస్తుంది. అవినీతి ద్వారా భారీగా సంపాదించారు అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల ఆస్తుల మీద దర్యాప్తు చేయడం ద్వారా వ్యవస్థలో ఉన్నటువంటి భయాన్ని పెంచే ప్రయత్నం కూడా జరుగుతోంది. అదే తరహాలో ఏపీలో కూడా ఈ అవినీతి విషయంలో కేవలం చిన్న చేపలకి మాత్రమే పరిమితం అనేటువంటి ఆ అభిప్రాయాన్ని కాకుండా ఆధారాలున్నటువంటి పెద్ద కేసుల మీద ఏసీబీ మరింత దూకుడుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక విలేజ్ రెవెన్యూ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డం కూడా తప్పే. ఒక సచివాలయ ఉద్యోగి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేయడం కూడా తప్పే. కానీ అదే సమయంలో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది అన్నటువంటి అనుమానాలుంటే మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఎవరు లబ్ధిదారు? ఆ వ్యవహారం వెనక ఎవరున్నారు? ఇది బయటికి తీయడం అనేది చాలా ముఖ్యమైన పని. కింది స్థాయి ఉద్యోగిని పట్టుకోవడం ద్వారా ఒక వ్యక్తికి భయం కలుగుతుంది. కానీ ఒక పెద్ద అవినీతి నెట్వర్క్ని బయట పెట్టడం ద్వారా మొత్తం వ్యవస్థకే హెచ్చరిక అనేది వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతి మీద కఠినంగా ఉంటుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది అని నేను అన్నాను అనుకోండి. నాకు తెలుసు మీరు ఇంకో మాట నన్ను అంటారని. కానీ ఒక మాటకు అనుకుందాం. ఎందుకంటే గతంలో కూడా చెప్పినట్టు ఒక అవినీతి మీద పూర్తి స్థాయిలో ఒక యుద్ధం ప్రకటించి అవినీతిని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని మనం గతంలో చూసాం. దానికి చాలా నిజాయితీపరుడైనటువంటి స్వర్గీయ పివిఆర్కే ప్రసాద్ గారు, ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ అవినీతికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ముసాయిదాను తయారు చేయమని చెప్తే ఆయన చేశారు. ఇప్పటికీ ఆ ముసాయిదా అక్కడే ఉందో లేదంటే చెదలు తినేసాయో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ ఆలోచన ఖచ్చితంగా ఉంది, అవినీతిని అంతమొందించాలి అని చెప్పని. సో అందుకని ఈ మాట కఠినంగా ఉంటారాయన అని అనుకుందాం. ప్రజల నమ్మకం ఉందనే ఒకసారి నమ్ముదాం కాసేపు. సో ఆ నమ్మకాన్ని ఇప్పుడు నిలబెట్టుకోవాలి అంటే ఇక్కడ ఏసీబీకి కూడా పూర్తి స్వేచ్ఛతోటి ఆధారాల ఆధారంగా పనిచేసేటువంటి అవకాశం ఇవ్వాలి. ఎవరి రాజకీయ పరిచయాలు, పదవి, స్థాయి, గత ప్రభుత్వంతో సంబంధాలు ఇవేవి కూడా ఎటువంటి దర్యాప్తుకి అడ్డంకి కాకూడదు. అట్ ద సేమ్ టైం అలాంటి నిర్ధారణ లేని ఆరోపణల కారణంగా ఎవరిని టార్గెట్ చేయకూడదు. ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి, ఆధారాలు లేకపోతే ఆరోపణలకి ముగింపు పలకాలి. ఇదే సరైనటువంటి ఒక విధానం. అందుకే ఇప్పుడు ఏపీ ఏసీబీ ముందున్నటువంటి అసలు సవాలు ఇక్కడ చిన్న చిన్న చేపలను పట్టుకోవడం కాదు. అవినీతికి నిజంగానే పెద్ద నెట్వర్క్ ఉంటే దాని మూలాలన్నింటినీ కూడా గుర్తించి ప్రభుత్వ ధనం, అదే ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు ఆధారాలుంటే ఎంతటి స్థాయిలో ఉన్నటువంటి అధికారినైనా సరే చట్టం ముందు నిలబెట్టి తీరాల్సిందే. అలాగే నిజాయితీగా పనిచేసే అధికారులకి రక్షణ కల్పించి తీరాల్సిందే. అప్పుడే ఏసీబీ మీద ప్రజలకి మరింత నమ్మకం కలుగుతుంది. తెలంగాణ కల్పిస్తున్నటువంటి దూకుడు ఏపీకి పోటీ కాదు, మహారాష్ట్రకి పోటీ కాదు, తమిళనాడుకో ఇంకో స్టేట్కో పోటీ కూడా కాదు. కానీ ఒక బెంచ్ మార్క్. అవినీతి మీద ఏ రాష్ట్రం పోరాడుతుంది, ఎలా చేస్తుంది, ఎవరున్నారు అనేటువంటి దానికి ఖచ్చితంగా తెలంగాణ ఒక బెంచ్ మార్క్ అని చెప్పడంలో ఏం మాత్రం అతిశయోక్తి లేదు. సో ఇప్పుడు ఏపీ కూడా అదే స్థాయిలో కానీ మరింత ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటి చట్టపరంగా నిలబడే దర్యాప్తులతోటి ఇంకా ముందుకు వెళ్ళాలి.
ఎందుకంటే అవినీతి నిరోధక వ్యవస్థకి అసలు విజయం అంటే ఏదో ట్రాప్ చేసి విఆర్ఓ ఫలానా భూమి విషయంలో 10,000 లంచం తీసుకున్నాడు, లేదంటే అక్కడ 5,000 లంచం తీసుకున్నాడు, ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చలాన్లు వేయకుండా అక్కడ 500 లంచాలు తీసుకున్నాడు, ఇలాంటి వాటిని పట్టుకోవడం కాదు. ఇలాంటిది కాదు. ప్రజాధనాన్ని దోచుకునే పెద్ద పెద్ద నెట్వర్క్లన్నింటినీ కూడా ఎంతవరకు ఛేదించాం అనేటువంటిదే వాళ్ళకి పెద్ద టార్గెట్. చిన్న చేపలు పట్టుకోండి, అది కొనసాగాలి. గ్రౌండ్ లెవెల్లో కూడా అవినీతి అనేది అంతమొందించాలి. కానీ ఇక్కడ ప్రజలు అడుగుతున్నటువంటిది ఒక్కటే, తిమింగలాల దాకా ఎప్పుడు వెళతారు? ఎందుకంటే చేపలన్నా కూడా బిక్కుబిక్కుమంటూ అక్కడక్కడ ఉంటున్నాయి, కానీ తిమింగలాలు మాత్రం సముద్రంలో తిరుగుతున్నట్టుగా స్వైర విహారం చేశాయి. కాబట్టి ఏసీబీ తిమింగలాల వేటగాళ్ళు కావాలి అంటున్నారు ప్రజలు. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. త్వరలో అటువంటివి కూడా వింటాం. అప్పుడు ఎవరెవరి భాగవతాలు ఏంటనేది అది అధికారంలో ఉన్నవాళ్ళ, లేదా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళ, వేరే వాళ్ళ, ఎవరైనా సరే అవినీతికి అతీతం కాదు. వాళ్ళు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి తీరాల్సిందే. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.